హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ డీజే స్టైల్ బీట్ మార్క్ లిరికల్ వీడియోని ఎలైట్ మోషన్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా నేను కాపీరైట్ రాకూడదని కట్ చేసుకుంటూ ప్లే చేశాను, కానీ మీరు కానీ ఫుల్గా చూస్తే మీకు బాగా నచ్చుతుంది. చూడాలి అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ లింక్ కింద ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్లో. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఒకటే ప్రీసెట్ వాడాను. ఆ ప్రీసెట్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి ప్రీసెట్ని ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకొని ప్రాజెక్ట్స్ ఓపెన్ చేస్తే మీరు నా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రీసెట్ బీట్ మార్క్ జూన్ 8 అని ఫస్టే ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ ఆల్ పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి మీ ఫొటోస్ 1 by 1 తీసుకోవాలి. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, 2 fingers పెట్టి జూమ్ చేశాను. ఇలా పైకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను ఇలా. ఓకే రైట్, ఇక్కడ వరకు వచ్చాను. బీట్ మార్క్ దగ్గర పాయింట్ పెట్టి ఫోటోని ఇక్కడ టచ్ చేసి ఇది టచ్ చేశాను. ఇక్కడే ఉంచి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. 2 fingers పెట్టి కొంచెం ప్లే చేసి 2 fingers పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెట్టాను. తర్వాత టెంప్లెట్ని బట్టి నేను మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడికి బీట్ మార్క్ అడ్జస్ట్మెంట్ చేసి 5 seconds దగ్గర పెట్టి ఇక్కడ టచ్ చేసి ఇది టచ్ చేశాను. ప్లస్ మీడియా మరలా ఇంకొక ఫోటోని తీసుకున్నాను, దీన్ని క్లిక్ చేశాను. 2 fingers పెట్టి జూమ్ చేసి ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టాను. ఇలా ప్లే చేసుకుంటూ వచ్చి ఇక్కడికి కరెక్ట్గా ఈ ఫోటోని కట్ చేశాను. ఈ కట్ చేసిన ఫోటో ఉంది కదా, మళ్ళీ ఈ బీట్ మార్క్ వచ్చి ఇక్కడికి వచ్చి ఇది టచ్ చేసి ఇది టచ్ చేయండి. మళ్ళీ ప్లస్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. 2 fingers పెట్టి జూమ్ చేసి 2 fingers పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెడతాను. ఇలా మళ్ళీ బీట్ మార్క్ దగ్గర కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ ఈ ప్లేస్లోకి పెట్టి ప్లస్ అండ్ మీడియా ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. 2 fingers పెట్టి జూమ్ చేసి ఈ ప్లేస్లోకి పెడుతున్నాను చూడండి. ఇలా మళ్ళీ బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళి ఇది టచ్ చేసి ఇది టచ్ చేశాను. ప్లస్ అండ్ మీడియా ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. 2 fingers పెట్టి జూమ్ చేశాను, ఈ ప్లేస్లోకి పెట్టాను. ఇలా పెట్టాను. మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వెళ్ళి కరెక్ట్గా ఇక్కడ టచ్ చేసి ఇది టచ్ చేశాను. ఓకే అయిపోయింది. ఇక్కడ కరెక్ట్గా నేను చూపించినట్లు ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇలా పైకి జరపండి, టాప్లోకి చివర నొక్కి పట్టి. అండ్ లిరికల్ వీడియోని కూడా ఇక్కడ టచ్ చేసి ఇలా పైకి జరపండి. ఓకే రైట్, జరిపిన తర్వాత ఇది కూడా ఉంది కదా, దీన్ని కూడా ఇక్కడ నొక్కి పట్టి ఇలా పైకి జరపండి టాప్కి. ఓకే, ఇది ఈ పైకి, ఇవి 2 పైకి ఉండాలి, లిరిక్స్ దీనిపైన ఉండాలి. ఇలా పైకి జరిపిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, మీకు బీట్ మార్క్ దగ్గర స్టార్ట్ అయ్యే ఫోటో ఉంటుంది, కింద లాస్ట్లో చూపిస్తా. బీట్ మార్క్ వచ్చే ఫోటో ఇది, బీట్ మార్క్ వచ్చే లాస్ట్ ఫోటో ఇది. క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి, 3 dots క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. కరెక్ట్గా ఈ ఫోటో తిన్నగా పైన ఫోటో ఉంటుంది, అంటే కరెక్ట్గా 6 seconds దగ్గర ఉన్న ఫోటో ఉంటుంది కదా, దాన్ని టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 dots పేస్ట్. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటో ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటో ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసే విధానం ఒకటే, సేమ్ ఇదే విధంగా ఎఫెక్ట్స్ పెట్టాలి. ఓకే, ఇలా పెట్టేసినాం. ఇప్పుడు ఈ లాస్ట్లో ఉన్న ఎక్స్ట్రా ఫోటో ఉంది కదా, ఇది బీట్ మార్క్ ఫోటో, ఇది ఎఫెక్ట్స్ ఉన్న ఫోటో, ఇది క్లిక్ చేసి పైన డిలీట్ సింబల్. ఆ ఫోటోతో పని లేదు, మనం దాని ఎఫెక్ట్స్ కోసం అక్కడ ఉంచుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చి టాప్కి వచ్చి ఇవి మూడింటిని ఆన్ చేయండి. ఆన్ చేసి ప్లే చేసి ఫొటోస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ప్లే అవుతున్నాయి కదా, మీకు ఇలా ఫొటోస్ అయితే రివీల్ అవుతాయి చూడండి. మీరు స్టార్టింగ్లో చూసింది ఇదే, ఇలా షేక్ అవుతూ ఉంటే బ్లర్ ఎఫెక్ట్లోంచి బయటకు వస్తాయి. ఇప్పుడు క్రియేట్ చేయడం అయిపోయింది. ఇంకా టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి లాస్ట్లో వచ్చిన సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి వీడియో సేవ్ అయిపోతుంది. ఇదండి ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.